దీన్ని చూస్తే మాత్రం చిట్టి అండ్ జోపెట్ శ్రీకాంత్ గుర్తొస్తాడు. 8 crores అంటే ఇది స్పేస్ షిప్ లో ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇప్పుడు ఇది పార్ట్ 2 నైట్ బ్లాగ్. నైట్ లో మనకి గేటెడ్ కమ్యూనిటీ మై హోమ్ త్రిడాసలో వీడియో ఎలా ఉంటదని చెప్పేసి మీకైతే చెప్పినా కదా. అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం టాప్ వ్యూ లో ఉన్నాము, 20th ఫ్లోర్ లో ఉన్నాము. సో ఇప్పుడు చూడండి మన క్లిప్ సైడ్ లో మొత్తం విల్లాస్ ఉన్నాయి, ఆ లైటింగ్స్ చూడండి. అండ్ మనం కింద చూసుకుంటే మాత్రము 1 బ్యాడ్మింటన్ కోర్ట్, 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచే మనకి కార్స్ అనేది ఎగ్జిట్ ఉంటది, 3 స్ట్రైప్స్ లైన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మనకి ఎంట్రీ అనమాట. నైట్ లో అయితే క్రేజ్ ఉంది వ్యూ చూడండి ఒకసారి. టాప్ వ్యూ చూడండి 20th ఫ్లోర్ లో. అండ్ మనం లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది చూడండి, ఆ లైట్స్ వేసారు అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ ఆ చివరన. అండ్ ఇదే మన క్లబ్ హౌస్. మనం ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాం కదా, అక్కడనే మీకు ట్రైన్ సౌండ్ వినిపిస్తుందా చూడండి, అక్కడ మనకు ట్రైన్ కూడా వెళ్తుంది. ఇప్పుడు మేము అందరం కింద మంచిగా వాకింగ్ చేయడానికి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాము పార్క్ కి అవసరానికి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ప్రెసెంట్ లిఫ్ట్ లో ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? పార్క్ ఆడుకుంటాం. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ 8th టవర్ దగ్గర ఉన్నాము. అండ్ ప్రజెంట్ ఇక్కడ మనకు సైకిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అండ్ అమ్మడానికి పెట్టినాయి కాదు, చిన్నపిల్లల సైకిల్స్ ఇవి. సో ఇక చూడండి మనకి ఇది వేలో కూడా మంచిగా లైట్స్ ఉన్నాయి పైనకి. అండ్ ఇదో మనకి ఓపెన్ ఆడిటోరియం. సో ఇక్కడ మనకి యోగా క్లాసెస్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. సో ఇక్కడ కింద అయితే మనకు అక్కడ నార్మల్ టెన్నిస్ ఉంది, దానికి ఎంట్రీకి పాస్ ఉంటుంది అనుకుంటా. పాస్ ఇన్ ద సెన్స్ మంత్లీ ఇంత రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ ఫౌంటైన్ ఇప్పుడైతే ప్రెసెంట్ ఆఫ్ ఉంది. అండ్ మనకు అక్కడ స్నేల్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదే మీకు చెప్పినా కదా టెన్నిస్ కోర్ట్ చూడండి, టెన్నిస్ కోర్ట్. నైట్ టైంలో అంబియన్స్ ఎంత బాగుందో చూడండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మార్నింగ్ కంటే కూడా నైట్ లో అయితే చాలా బాగుంటది. అండ్ అక్కడ మనకి బాస్కెట్ బాల్ కోర్ట్ కూడా ఉంది, గేమ్ అయితే ఆడుతారు. అండ్ ఇది చిన్నపిల్లలు ఆడుకునే గేమ్. చూడండి వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అర్జున్ కమ్ హియర్, బాస్కెట్ బాల్ దగ్గరికి వెళ్దాం. ఓకే, లెట్స్ గో గైస్, లెట్స్ గో గైస్. అండ్ ఇది వీళ్ళ చిన్నపిల్లలకు పార్క్ కూడా ఉంది. ఇక్కడ బాస్కెట్ బాల్ మొత్తం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అమ్మాయిలు అటు సైడ్ అయితే అమ్మాయిలు ఆడుతారు, ఇటు సైడ్ అబ్బాయిలు ఉన్నారు. మీకు విషయం చెప్పాలి, నా ముంగడ ఒక లొకేషన్ ఉంది. దీన్ని చూస్తే మాత్రము జాతిరత్నంలో మూవీలో చూసిన చిట్టి అండ్ జోపెట్ శ్రీకాంత్ గుర్తొస్తాడు. ఇక్కడే ప్రపోజింగ్ సీన్ ఉంటది కదా. సో ఈ అపార్ట్మెంట్స్ లాగానే ఉంటది మొత్తం చూడండి, సేమ్. ఇది చూసినప్పుడల్లా నాకు అదే సీన్ గుర్తొస్తుంది. అండ్ ఇంకో చిన్న ప్లే గ్రౌండ్ ఇది. సో అక్కడ ఏదో స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ పైన లైట్స్ ఉన్నాయి, అవి జస్ట్ సిట్టింగ్ అనుకుంటా. ఒకసారి అయితే అక్కడికి వెళ్దాము. వావ్, ఈ స్టెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. జస్ట్ అంబియన్స్ కోసం అయితే బాగుంది. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే బాగా తీసుకోవచ్చు. అండ్ మనకు అవి ఇంకా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, అవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. జస్ట్ ఇక్కడ వచ్చి కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఏయ్ అర్జున్ నో. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ అయితే. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందో, అర్జున్ నువ్వు వెళ్ళిపోతా అన్నావు ఇంటికి, మిస్ అవుతుండే కదా. ఎస్ నేను మిస్ అవుతుండే, కానీ రావడం వల్లనే నేను అంతా చూస్తున్నా గైస్. మీరు రెంట్ కావాలంటే తీసుకోండి గైస్, ఎందుకంటే ఫుట్బాల్ కోర్ట్, వాలీబాల్, షటిల్స్ చాలానే ఉన్నాయి గైస్ చిన్నపిల్లలకి. ఇంకా మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు గైస్. వీళ్ళని అప్పటి నుంచి రమ్మంటే ఎక్కడెక్కడనో తిరుగుతున్నారు, ఎప్పుడు వస్తారు వీళ్ళు. ఆడే కూర్చొని ఏం చేస్తారు. ఇక్కడైతే వీళ్ళు పిల్లలు ఆడుకుంటారు అప్పటి నుంచి. సో జస్ట్ మేము ఇక్కడ రిలాక్సేషన్ కోసం కూర్చున్నాము అంతే, కొద్దిగా చిల్ అయ్యి వెళ్ళిపోతాము. పూల్ లోపలికి కిందకైతే వెళ్ళే ఛాన్స్ ఉంది అంటారు. పూల్కి పోవాలంటే ఇట్లానే మనం బేస్మెంట్ అంటే కింద నుంచి వెళ్ళిపోవాలి. ఇట్లా దిగేసి మొత్తం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం కదా, కిందకి ఇది బేస్మెంట్ నుంచి వెళ్ళిపోవాలి. సో ఇందాకనే మేము పూల్ కి అయితే వెళ్ళేసి వచ్చినాము, స్విమ్మింగ్ పూల్ కి. మినిమం ఒక 3 స్టార్ హోటల్ పూల్ కి వెళ్ళినట్టు అనిపించింది. నాకైతే చాలా బాగుండే. పూల్ లోపలికి నాకు స్ట్రిక్ట్లీ కెమెరాస్ అండ్ వీడియోస్ అయితే అలౌ చేయలేరు. సో ఇప్పుడు డిన్నర్ తినడానికి అయితే మళ్ళీ వచ్చేసాము. సో ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు 10:50 అవుతుంది. సో ఈ టైంలో వీళ్ళేదో విల్లా కంటే జూన్కి మా బావ తీసుకెళ్తుండు. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా ఐడియా లేదు. మై హోమ్ అంకురాకి అయితే వచ్చేసినాము ఇప్పుడు ప్రెసెంట్. ఇది చాలా బాగుంది, ఇది కూడా మై హోమ్ అంకురన్ అంట. దీని పక్కనే మై హోమ్ త్రిదాస పక్కన ఉంది ఇది. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 11 అవుతుంది. సో ఈ విల్లాస్ అంటే ఓన్లీ ఇండివిజువల్. పండు పిన్నియా, అచ్చా మా దీప్తక్క వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇది హౌస్. 8 crores అంటే ఇది.
సో ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది మొత్తము 3ప్లెక్స్ అంట, 2ప్లెక్స్ కూడా కాదు. సో మీకు స్టార్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ రూమ్ అయితే చూస్తాను. అండ్ దిస్ ఈజ్ ద హోమ్ థియేటర్ సెటప్. కంప్లీట్గా సెటప్ చేసుకోరంట. బట్ ఇంకేందంటే ఇక్కడ స్క్రీన్ రాలేదు. అసలు చాలా అంటే చాలా పెద్ద ఉంది. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇదైతే పూజ గది. మన వాళ్ళందరూ ఇక్కడ రిలాక్స్ అవుతారు. ఏ బాయ్ ఇక్కడ ఇది టీవీ సెటప్. ఇంకా వీళ్ళు టీవీ సెటప్ చేసుకోలేరు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇది ఇల్లు. అండ్ ఈ రూమ్ కూడా చూపిస్తారు చూడండి. సౌండ్ వస్తుంది. అంత బాగుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది రూము. ఇది వార్డ్రోబ్. అండ్ ఇక్కడ నేను మెయిన్ చూసిన థింగ్ ఏంటంటే సెన్సార్ అంట. మనం డోర్ ఓపెన్ చేయగానే లైట్ వస్తుంది చూడండి. అండ్ డోర్ క్లోజ్ చేయగానే లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇలా కిందికి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్. ఈ టెక్స్చర్ చూడండి, వాల్పేపర్ అయితే చాలా బాగుంది. సో ఇదైతే మొత్తం బాల్కనీ వ్యూ. మై హోమ్ త్రిదాస ఉంది కదా, అవే అపార్ట్మెంట్స్. మై హోమ్ త్రిదాస పక్కనే మై హోమ్ అంకురా ఇది. సో ఇప్పుడు మొత్తం పైన టెర్రస్ పైన ఉన్నాం మనము. అండ్ ఇది ఏంటంటే మనకి విల్లాస్ అనమాట. కంప్లీట్గా విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్. మొత్తం 3ప్లెక్స్, 2ప్లెక్స్ కూడా కాదు. చాలా బాగుంది. ఇంకా పైకి ఎక్కొచ్చు అనుకుంటే ఇది. వావ్, అసలు ఇది చాలా బాగుంది. జంపింగ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో మంచిగా కూర్చొని అక్కడ త్రిదాసాన్ని చూసుకుంటూ ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ నార్మల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వీళ్ళది బాగా నాకు నచ్చింది ఏంటంటే మొత్తం వీళ్ళది కార్నర్లో ఉంది. సో ఇదే డెడ్ ఎండ్ అన్నమాట. ఇదే డెడ్ ఎండ్. సో ఇక మా అక్క ఇక్కడ తిరుగుతుంది. సో వీళ్ళకి చాలా ప్రైవసీ, ఎవరితోనేం డిస్టర్బెన్స్ ఉండదు. ఇట్లా డెడ్ ఎండ్ ఉంటే కూడా నాకు కూడా చాలా ఇష్టము. సో ఎప్పుడైతే మనము ఒకసారి లిఫ్ట్ లోపలికి ఎంటర్ అవుదాము. ఇది బటన్ చూడండి ఎంత బాగుంది. ఏది ఉంది కదా అసలు. వావ్, ఒక స్పేస్ షిప్లో పోయిన ఫీలింగ్ వస్తుంది దీన్ని చూస్తే. వ్యాక్యూమ్ ఎలివేటర్ అంటే ఇది. చాలా బాగుంది అసలు. నాకైతే స్పేస్ షిప్లో ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ మనం ఈ బటన్ క్లిక్ చేయగానే కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. అసలు చాలా మంచిగా అనిపించింది. ఇది వ్యాక్యూమ్ ఎలివేటర్ అంట. ఇది మేబీ నాకు తెలిసి ఫైబర్ కావచ్చు, గ్లాస్ అయితే కాదు. అండ్ మనకి కింద ఫ్లోర్లో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మీకైతే కవర్ చేస్తాను, ఆ ఫ్లోర్లో కూడా. సో ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను. I know that I'm not easy. This cold heart of mine, she really took a beating before you. You stuck through blizzards, winter nights with you. Now I'm blooming just for you, for you. There's nothing I wouldn't do for you. We are just walking on the streets. ఇవి ఇంటీరియర్స్ ఒకటే మనం ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. బట్ లోపల ఉన్న మన కన్స్ట్రక్షన్ మాత్రం అన్ని సేమ్ గా ఉన్నాయి. ఇంటీరియర్ ఇంకేమైనా కావాలనుకుంటే వాటిని మాత్రమే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రీమియం రేంజ్కి వెళ్ళాలనుకుంటే మినీ కూపర్ ఉంది. అసలు ఇది నా ఫేవరెట్ కార్, గ్రీన్ కలర్ లో. మేబీ లైట్ లో కనిపిస్తుంది. పక్కనే BMW, మినీ కూపర్ అండ్ BMW S30D అంట. ఇంకోటి కూడా ఉంది BMW. ఇక్కడ మొత్తం అన్ని ప్రీమియం కార్సే ఉన్నాయి. ఇది కూడా BMW. ఇదే కారో తెలీదు. అయ్యా, అక్కడ చిన్న బెంజ్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మేము పార్క్ ఏరియాలో ఉన్నాము. చాలా బాగుంది చూడు, వాకింగ్ ఏరియా. విజ్జోడు కోతియాడు. అరే మెల్ల. వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్ ఎందుకంటే రోలెక్స్ ఉన్నాడు కాబట్టి సూర్య ఎంట్రీ ఉంటుంది లాస్ట్లో.
గైస్ వీఆర్ బ్యాక్ టు హోమ్. సో ఇప్పటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరీ నాకు మోటివేషన్గా ఉంటుంది. బాయ్ బాయ్.